AF. So what is AF? ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ AF? A for alcohol, A for acetic and F for formalin. Alcohol, acetic acid and formalin. Cool. Which statement about Papanicolaou staining method or Pap staining anna ide? Pap staining method is incorrect. So which is wrong? It is a monochrome staining reaction tappu. It is not a monochrome staining reaction. It is a dichrome. Understood? So it is not a monochrome. So first is a tappu. Migilina chuddam. It is a polychrome staining reaction. True. Use of this stain results in well-stained nuclear chromatin. True. This stain increases plasmic transparency. True. The use of this stain results in differential cytoplasmic counter staining. True. So understood? This cell, this nucleus, this cytoplasm. Okay, cytoplasm, and this is nucleus. So as you can see, after the staining, it enhances. ఈ న్యూక్లియస్ స్టెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, అండ్ ఈ సైటోప్లాజం ఏదైతే ఉందో దాన్ని ఇంకా ట్రాన్స్పరెంట్ చేస్తుంది, ఇంకా క్లియర్ చేస్తుంది. సో ప్యాప్ స్టెయినింగ్ తర్వాత మనకు అయ్యేటిది ఇవే. ఇట్ ఈస్ నాట్ ఎ మోనోక్రోమ్, ఇట్ ఈస్ అ పాలీక్రోమ్ స్టెయినింగ్, అంటే మల్టిపుల్ కలర్స్ స్టెయినింగ్. సో పాలీక్రోమ్ స్టెయినింగ్ రియాక్షన్. యూజ్ ఆఫ్ ది స్టెయిన్ రిజల్ట్స్ ఇన్ వెల్ స్టెయిన్డ్ న్యూక్లియర్ క్రోమాటిన్. Well-stained nuclear chromatin. This stain increases cytoplasmic transparency. ఈ సైటోప్లాజం ఏదైతే ఉందో లోపల దీన్ని ఇంకా కలర్లెస్ చేస్తుంది, ఇంకా క్లియర్ చేస్తుంది. యూజ్ ఆఫ్ దిస్ స్టెయిన్ రిజల్ట్స్ ఇన్ డిఫరెన్షియల్ సైటోప్లాస్మిక్ కౌంటర్ స్టెయిన్. సో సైటోప్లాజం ది కౌంటర్ స్టెయిన్, అంటే ఇప్పుడు ఇది కలర్లెస్ అయ్యేసరికి న్యూక్లియస్ ఏదైతే ఉందో అది ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మొత్తం క్లియర్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఏదైనా మధ్యలో పెట్టినాం అనుకోండి, ఒక తెల్ల పేపర్ మీద నల్ల చుక్క, ఆ చుక్క ఏదైతుందో వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. అట్లనే న్యూక్లియస్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. Using Pap staining, the overstaining produced by Harris hematoxylin can be removed by using that is A and P. Acid alcohol or aqueous solution of HCl. So always remember, ఎప్పుడైనా ప్యాప్ స్టెయినింగ్ చేసినాం అనుకోండి, there will be overstaining by use of Harris hematoxylin. So Harris hematoxylin, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ప్యాప్ స్టెయినింగ్ లో whenever we use ప్యాప్ స్టెయినింగ్, బికాస్ ఆఫ్ Harris hematoxylin it can be overstained. సో ఓవర్స్టెయిన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము, డీకలరైజర్స్ వాడతాం. సో వాట్ ఆర్ డీకలరైజర్స్? Decolorizers are nothing but alcohols. So what are those alcohols? Acid alcohol, 0.05% HCl and 70% ethanol. Next ఒకవేళ అది లేదంటే 0.05% aqueous solution of HCl. ఈ రెండే వాడతాం మనం. Understood? So both A and B can be used, and it is not 99% ethanol. Understood? Yes. During Pap staining, pink color is produced by hematoxylin is unstable at, ఎప్పుడు అన్స్టేబుల్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్స్టేబుల్ వెన్ ది అసిడిక్ pH is there. అండర్స్టూడ్? సో ఇప్పుడు ప్యాప్ స్టెయినింగ్ అయిన తర్వాత ఇది పింక్ అయింది అనుకుందాం. ఈ పింక్ అనేది ఎప్పుడు అన్స్టేబుల్ ఉంటుంది, అంటే ఆ పింక్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుంది. ఏ కండిషన్స్ లో? ఎప్పుడైతే మనం యాసిడ్ ఆల్కహాల్ యాడ్ చేస్తామో అప్పుడు అది వాష్ అవుట్ అయిపోతుంది. So pink color is very unstable. Understood? It is when the pH is acidic in nature. అందుకే మరి ఇప్పుడు ఓవర్ స్టెయిన్ అయింది అనుకుందాం, అప్పుడు ఏం వాడతాము? అసిడిక్ pH ఉన్నవే వాడతాం, విచ్ ఇస్ HCl. ఇంతకుముందు మనం ఏం మాట్లాడినాం? వాట్ ఈస్ ద pH ఆఫ్ HCl? 1. ఎక్కడ ఉంటుంది HCl? స్టమక్ లో ఉంటుంది. సో వాట్ ఫ్లూయిడ్స్ హ్యాస్ మోర్ ఆఫ్ HCl? గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్. All of the following are the characteristics of cytoplasmic stains used in cytology except OG6 polychromic. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మిగిలిన వాటి అన్నిటిలో కూడా there will be cytoplasmic stains except one, that is OG6 polychromic. Next, for dehydration of cytological smears, rectified spirit is not used because. So rectified spirit ni మనం ఎందుకు వాడం? డిహైడ్రేషన్ కోసం. డిహైడ్రేషన్ అంటే ఫ్లూయిడ్ రిమూవల్
రిమూవల్. ఫ్లూయిడ్ రిమూవల్ కోసము స్మియర్స్ చేస్తామా? డిహైడ్రేషన్ ఇస్ అ ప్రొసీజర్ ఇన్ సైటాలజీ విచ్ యూ హ్యావ్ రిమెంబర్డ్. అండ్ ఫర్ డిహైడ్రేషన్ ఆఫ్ సైటోలాజికల్ స్మియర్స్ రెక్టిఫైడ్ స్పిరిట్ is not used because it affects cytoplasmic staining. Understood? So rectified spirits vaadam valla there will be effect on cytoplasm. If mounting medium and cover slip are applied too slowly, xylene evaporates and brown artifact is produced. That is the answer. అందుకే కవర్ స్లిప్ ని స్లోగా పెట్టొద్దు అనేసి చెప్తారు ల్యాబ్స్ లో. ఎందుకు చెప్తారు? ఏవైతే ఆర్టిఫాక్ట్స్ ఉంటాయో అవన్నీ బ్రౌనిష్ అయిపోతాయి వెన్ ఎవర్ యూ అప్లై ది కవర్ స్లిప్ వెరీ స్లోలీ. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ప్రికాషన్స్ ఫర్ ప్రిపేరింగ్ సైటోలాజికల్ స్మియర్స్ ఎక్సెప్ట్ ది స్మియర్ షుడ్ బి ఇమీడియట్లీ ఫిక్స్డ్. ట్రూ. స్మియర్ షుడ్ నాట్ బి డ్రైడ్ బిఫోర్ ప్లేసింగ్ ద కవర్ స్లిప్. ట్రూ. అంతేగా, డ్రై అయిన తర్వాత కవర్ స్లిప్ పెట్టినా కానీ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. కవర్ స్లిప్ ఎప్పుడే కానీ వెట్ మౌంట్స్ లోనే పెడతాం మనం వెన్ ఇట్ ఈస్ వెట్. సో దట్ ఈస్ ట్రూ. హెమటాక్సిలిన్ షుడ్ నాట్ బి ఫిల్టర్డ్ బిఫోర్ యూజ్. ఇది తప్పు. ఏ స్టెయిన్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇట్ హ్యాస్ టు బి ఫిల్టర్డ్ బిఫోర్ యూ యూజ్ ఇట్ ఆర్ ఎస్ దేర్ విల్ బి మెర్క్. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అది స్టెయిన్ లో ఉన్న ఆర్టిఫాక్ట్సా లేకపోతే స్లైడ్ లో ఉన్న ఆర్టిఫాక్ట్సా. సో దట్ ఈస్ అ రాంగ్ ఆన్సర్. యూట్రస్ ఇస్ లైన్డ్ బై. సో దిస్ ఇస్ అ ఎపిథీలియం. సో యూట్రస్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి సెల్స్ ఉన్నాయి, ఆ సెల్స్ ని మనం ఏమంటాము అని. సో వాట్ ఈస్ ఇట్ లైన్డ్ బై? ఇట్ ఈస్ లైన్డ్ బై సింపుల్ కాలమ్నర్ సీలియేటెడ్ సెల్. సింపుల్ కాలమ్స్ లెక్క ఉంటాయి అండ్ ఈ కాలమ్స్ పైన యూ కెన్ సీ సీలియా. అండర్స్టూడ్? So uterus is lined by simple columnar ciliated cells. Cervical canal is lined by. So cervical canal is lined by what? Cervical canal is lined by pseudo-stratified columnar ciliated epithelium. So pseudo-stratified columnar ciliated epithelium. So this is how you can see the epithelium in cervical canal, which is pseudo-stratified ciliated columnar epithelium, and uterus is lined by simple columnar ciliated epithelium. You రెండు confusing ఉంటాయి కాబట్టి these are the things which are asked in epithelias. Glandular endometrial cells are present in routine vaginal smear as normal cell in following conditions except. ఎప్పుడెప్పుడు గ్లాండ్యులర్ ఎండ్రోమెట్రియల్ సెల్స్ ని రొటీన్ వెజైనల్ స్మియర్స్ లో నార్మల్ సెల్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో వెన్ ఎక్సెప్ట్. సో ప్రెగ్నెన్సీలో కన్సిడర్ చేస్తాం, అబార్షన్ లో కన్సిడర్ చేస్తాం, పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో కన్సిడర్ చేస్తాం, మెన్స్ట్రువల్ ఫ్లో లో కన్సిడర్ చేస్తాం, బట్ నాట్ ఇన్ లేట్ ప్రెగ్నెన్సీ. దిస్ ఇస్ ది ఆన్సర్. Understood? So if you see glandular endometrial cells in late pregnancy, that is not normal. సో ఇప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, లేట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ గ్లాండ్యులర్ సెల్స్ కనిపించింది అనుకో, దట్ ఈస్ అ వెరీ ఫేటల్ అవుట్కమ్. ఓకే, సీరియస్ అవుట్కమ్స్ ఉంటాయి దానికి. గ్లాండ్యులర్ ఎండోమెట్రియల్ సెల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎండోమెట్రియల్ లీజన్స్ యాజ్ adenocarcinoma, endometritis, polyp or submucoid fibroid. Answer is all of the above. Okay, inflammatory cells are usually seen in ఎప్పుడప్పుడు ఇన్ఫ్లమేటరీ సెల్స్ చూస్తాం, అబార్షన్ లో చూస్తాం, ఎర్లీ ప్రెగ్నెన్సీ, మెన్స్ట్రువల్ సైకిల్, ఎండో సర్వైకల్ ఆర్ పోస్టీరియర్ ఫార్నిక్ స్మియర్స్, ఇంకా so endometrial inflammatory cells are seen in. Answer is this. So what are inflammatory cells? So inflammation is something which is happening to our body abnormally. For example,
ఫారింజైటిస్, లారింజైటిస్ లేదా ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అవర్ బాడీ ప్రొడ్యూసెస్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ విచ్ గో ఫైట్ విత్ దట్ ఇన్ఫెక్షన్. సో ఆ ఇన్ఫెక్షన్తోని ఫైట్ చేస్తాయి. ఓకే, సో ఈ ఉన్న వాటిలో మెన్స్ట్రువల్ సైకిల్ ఇస్ అ నార్మల్ థింగ్. పీరియడ్స్ అందరికీ నార్మల్గా అవుతాయి. ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇస్ అ నార్మల్ థింగ్. సో దీంట్లో పెద్ద అబ్నార్మల్ థింగ్ లేదు. అబార్షన్ ఇస్ ఆల్సో ఎ నార్మల్ థింగ్. ఓకే, సో స్పాంటేనియస్ అబార్షన్ కానీ ఏవే కానీ దే కెన్ హ్యాపెన్ వెరీ నార్మల్లీ. బట్ ఎండో సర్వైకల్ ఆర్ పోస్టీరియర్ ఫార్నిక్ స్మియర్స్లో యూ క్యాన్ సీ ఇన్ఫ్లమేటరీ సెల్స్. అండర్స్టూడ్? Next, method of collecting endometrial samples are, how do you collect endometrial samples? So endometrial lavage cheyochu. Lavage ante wash. Okay, endometrial wash or lavage. Endometrial scraping, you can scrape the endometrium. Then endometrial aspiration, so with needle you can aspirate. So answer is all of the above. The myometrium is predominantly composed of, okay, endo is outer metrium, myo is the inner metrium, okay, or the muscle part. So what is it? Is predominantly composed of what? Smooth muscles. So myometrium is predominantly composed of, or myometrium is made of, myo antene muscle. Okay, so లోపల ఉంటుంది కాబట్టి it is smooth muscle. అక్కడ there is no bone, so it is not a skeletal muscle. It is smooth muscle. సో మీరు అట్లా గుర్తుపెట్టుకుంటే మీకు it is easy to solve such MCQs. Cervical scrape for the cervical vaginal smear is taken from. So cervical scrape for cervical vaginal smear is taken from. Where do you take it from? You take it from squamous columnar junction. Squamous columnar junction. So వీటి రెండు మధ్యలో ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ నుంచి you will take it, which is squamous columnar junction.